భాస్కర్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ద బెస్ట్ అంటే ద బెస్ట్ అసలు వితౌట్ ఇండికేటర్స్తో ఒక స్ట్రాటజీ అయితే చెప్పుకోబోతున్నాం. అదేంటి అంటే 2 PM స్ట్రాటజీ అనమాట. క్లియర్ అయితే చూడండి, 2 PM స్ట్రాటజీ. ఇప్పుడు దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ట్రేడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకోసం మీకు క్లియర్ అంటే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకోవాలి. అయితే 2 PM స్ట్రాటజీ కాబట్టి అసలు ఇది ఎలా చేయాలో అనేది మీకు ఇప్పుడు క్లియర్ అంటే క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు 2 PM స్ట్రాటజీని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని మీరు మార్క్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టుడే హైని లోని మనమైతే మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా వెస్టర్డే హైని లోని కూడా మనం మార్క్ అయితే చేయాలి. ఈరోజు నేను టుడే హైని లోని మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా నిన్నటిది కూడా మనకి హై అండ్ లో కావాలి కాబట్టి మనకి నిన్నటి హైని అయితే మార్క్ చేశాను ఇక్కడ. ఇప్పుడు నిన్నటి లోన్ కూడా మనం అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎస్, ఇక్కడ వచ్చేసి మనకి నిన్నటి లో వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, లైన్లో కలర్ అయితే చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నిన్నలోకి. ఓకే, క్లియర్ అయితే ఉందనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు 2 PM స్ట్రాటజీ ఏంటి అంటే మీరు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, స్టాక్స్లో ఎందులో అయినా చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఎప్పుడైతే మీకైతే చూడండి 2 o'clockకి ఇప్పుడు మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకున్నారు కదా, 1:45 అంటే ఎగ్జాక్ట్లీ 2 o'clock వస్తుంది అనమాట. ఈ క్యాండిల్ దగ్గర ఈ క్యాండిల్ దగ్గర కూడా మీరైతే 2 o'clock క్యాండిల్ దగ్గర కూడా మీరైతే ఒక లైన్ అయితే గీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, హారిజంటల్ లైన్ కాకుండా వర్టికల్ లైన్ అయితే గీస్తున్నాను. ఓకేనా, ఈ వర్టికల్ లైన్ 2 o'clock అనమాట. కొద్దిగా పక్కకి అయితే పెడుతున్నాను, పక్క క్యాండిల్లో అయితే జరుపుతున్నాను. మనకి ఈ క్యాండిల్ కనిపించడం కోసం పక్కకు జరిపాను అంతే. జస్ట్ మీరైతే లైన్ అయితే అదే క్యాండిల్లో అయితే గీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు మీరు గీసిన తర్వాత ఈ 2 o'clock హై ఇది కదా, ఇక్కడ మనకి నిన్నటిది హై ఏమన్నా నిన్నటి హై కానీ లో కానీ ఏదన్నా ఉందేమో మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్నటి లోయెస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, మనము ఇప్పుడు ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ నిన్నటి లోయెస్ట్ ఈరోజు ఓపెన్ నుంచి లో వరకు అయితే మనమైతే మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి అయితే క్లియర్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మనకి నిన్నటి లో అయితే ఇది కదా, ఓకేనా, ఇది నిన్నటి లో కదా, ఇది క్లియర్గా చూడండి. ఇది వేరే కలర్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎస్, ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈరోజు హైని అండ్ ఈరోజు లోన్ అయితే మార్క్ అయితే చేసుకున్నాము. క్లియర్గా చూడండి, ఇదేమో నిన్నటిది లో, ఇదేమో నిన్నటి హై. క్లియర్గా చూశారు కదా. అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈరోజు హై దగ్గరకు వచ్చిందనమాట. ఇప్పుడు మార్కెట్ ఈరోజు హై దగ్గర 2 o'clock ఉంది. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఇది మన టార్గెట్ అనమాట. సింపుల్ చూడండి, ఇదే మన టార్గెట్. ఇక్కడ నుంచి ఇక్కడికే అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మనకి ఎన్ని పాయింట్స్ ఉందో చూడండి. 46,190 నుంచి అంటే 200 అనుకోండి, 200 నుంచి 330 వరకు వెళ్ళింది. అంటే మనకు ఒక 100, 110 పాయింట్స్ అయితే మనకి నెక్స్ట్ టార్గెట్ అనమాట. 2 o'clock ఎగ్జాక్ట్లీ 2 o'clock క్యాండిల్ హైని బ్రేక్ అయిన వెంటనే మీరు కనుక బై చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఇది మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ లో సైడ్ కనుక వెళ్ళింది అనుకోండి, మీరు కనుక డౌన్ సైడ్ కనుక వెళ్ళింది అనుకోండి, మీరు పుట్ ఆప్షన్ కనుక 2 o'clock పుట్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి. ఈ రెడ్ క్యాండిల్, ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా, ఈ కలర్ని అయితే చేంజ్ చేసి చూపిస్తాను. క్లియర్ అంటే క్లియర్గా చూడండి. ఈ కలర్ని అయితే ఒక్కసారి అయితే చేంజ్ చేద్దాము మీకు కనిపించడం కోసం. ఇది లైన్ మళ్ళీ ఒకసారి గీసాను, ఇదే అనమాట. ఓకేనా, ఈ లైన్ అయితే ఇప్పుడైతే మీరైతే చూడండి, ఈ లైన్ దగ్గర మీరు క్లియర్గా చూడండి, ఇది బ్రేక్ అయ్యి డౌన్కి వెళ్తే కనుక మీరైతే పొజిషన్ తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి అప్ సైడ్ ఎంట్రీ అయితే దొరికింది, అప్ సైడ్ అయితే టార్గెట్ హిట్ చేసింది. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ టార్గెట్ ఏంటి అంటే డౌన్ సైడ్ వచ్చేసి మన టార్గెట్ ఇక్కడ అనమాట. ఈ రోజు లో వచ్చేసి మన టార్గెట్, బట్ ఇక్కడ వరకు అయితే రాలేదు. ఒకవేళ ఇక్కడ ఎవరికైనా ఫేక్ ఎంట్రీ కనుక ఎవరైనా ఎంట్రీ తీసుకున్నా కానీ ఎస్ఎల్ హిట్ అయిపోతుంది. అదర్వైజ్ మీకైతే టార్గెట్ అయితే సింపుల్ అంటే సింపుల్గా హిట్ అయిపోయింది. ఇలా అయితే మీరైతే 2 PM స్ట్రాటజీని అయితే యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 PM స్ట్రాటజీని ఒక్కసారి మీకు సెన్సెక్స్లో చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నారు. అదేవిధంగా వర్టిక్యులర్ లైన్ కాకుండా మీకు హారిజంటల్ లైన్ అయితే ఒకటైతే ఫస్ట్ అయితే 2 o'clock క్యాండిల్కి నేనైతే ఒక లైన్ అయితే గీస్తున్నాను చూడండి. సారీ, వర్టిక్యులర్ లైన్ అయితే గీసాను. ఇది బ్లూ కలర్ వర్టిక్యులర్ లైన్, ఇది 2 PM ఉంది. ఇప్పుడు మీకు ఇక్కడ గీసాను కదా, ఈ లైన్ వచ్చేసి 2 PM హై అనమాట. ఇక్కడ చూడండి,
2 PM హై, సారీ, ఎస్, ఇది 2 PM హై. ఇది బ్రేక్ అయినంటేనే గనక మీరు తీసుకుంటే గనక ఇక్కడ నుంచి ఆహ్, మనకి ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ ఎలా పెట్టుకోవాలి టార్గెట్స్ అనేది క్లియర్‌గా అయితే చూపించడానికి ట్రై చేస్తున్నాను చూడండి. ఈరోజు హై, ఈరోజు హైని మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు లో వచ్చేసి ఇదే అనమాట. ఈరోజు లోన్ కూడా మార్క్ చేశాను. అదేవిధంగా నిన్నటి లోన్ కూడా మనమైతే మార్క్ చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఇది నిన్నటి లో. దీనికి వేరే కలర్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది నిన్నటి లో. అదేవిధంగా నిన్నటి హై ఇదే అనమాట. సో, నిన్నటి హై. ఇప్పుడు మనకి టార్గెట్ వచ్చేసి చూడండి 2 PMకి ఇక్కడ గనక మీరు గనక ఎంట్రీ గనక తీసుకున్నారనుకోండి 2 PMకి ఈ 2:00 క్యాండిల్ దగ్గర ఈ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇగో ఈరోజు ఉన్న నియర్ బైలో ఉన్న ఈరోజు హై అనమాట మన ఫస్ట్ టార్గెట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ చేసింది ఆటోమేటిక్‌గా నిన్నటిలోని ఈరోజు ఫస్ట్ టార్గెట్‌గా హిట్ చేసింది. దీని తర్వాత నిన్నటి హై మన నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. లేకుంటే ఈరోజు హై అన్న మనకి నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. సో, మనకైతే నిన్నటి హైనైతే ఇక్కడ ఇచ్చేసిందనమాట. ఆటోమేటిక్‌గా మనకైతే ఇక్కడ కూడా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇలా మీరు 2:00 స్ట్రాటజీనైతే యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాతనే ట్రేడ్ అయితే చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఎవరికైనా గనక పెయిడ్ కాల్స్ గనక ఇంట్రెస్ట్ ఉంటే గనక మనం పెయిడ్ గ్రూప్ కూడా రన్ చేస్తున్నాము. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. జాయిన్ కావడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.